హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే వాట్సాప్లో కస్టమైజ్డ్ స్టిక్కర్స్ ఎలా తయారు చేసుకోవాలని చూద్దాము. అంటే మీ ఫొటోస్ కానీ లేదా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఏదైనా ఫొటోస్ని ఒక స్టిక్కర్ రూపంలో వాట్సాప్లో ఎలా పంపించాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో దానికోసం మీరు పంపించాలి అంటే వాట్సాప్లో మీరు ఫస్ట్ దాన్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే మీకు 8 స్టిక్కర్లు కనబడుతున్నాయి. ఈ 8 స్టిక్కర్లు నేనే తయారు చేశాను. దీంట్లో 2 వచ్చేసి నా పర్సనల్ ఫొటోస్ అయితే ఉన్నాయి. సో ఇలా మీరు కూడా మీ ఫ్రెండ్స్ గానీ ఏదైనా కామెడీ కోసం కొంచెం ఎంజాయ్‌మెంట్ కోసం మీరు మీ ఫ్రెండ్స్‌ని కూడా ఇలా అయితే స్టిక్కర్‌లా తయారు చేసి వాట్సాప్‌లో అనేది సర్క్యులేట్ చేసుకోవచ్చు. సో ఇవి ఎలా తయారు చేయాలి అనేది చెప్తాను. సో దీనికోసం మీకు పెద్ద ఎడిటింగ్ నాలెడ్జ్ ఏమీ అక్కర్లేదు. జస్ట్ ఆ యాప్ ఎలా వాడాలో తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మన యాప్ పేరు చూస్తే కనుక స్టిక్కర్ మేకర్ అనమాట. సో ఇక్కడ యాప్ ఓపెన్ చేయగానే మీకు క్రియేట్ న్యూ స్టిక్కర్ అని ఉంది కింద. సో దాని మీద క్లిక్ చేయగానే నార్మల్ ఆర్ యానిమేటెడ్ అంటది. మనమైతే నార్మల్ స్టిక్కరే క్రియేట్ చేసుకోవాలి. సో నార్మల్ మీద క్లిక్ చేయగానే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ ఇక్కడైతే వస్తాయి. సో ఇప్పుడు దీనికోసం మీరు ఏం చేస్తారంటే మీరు ఏ ఫోటోని అయితే చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్‌కి చేయాలి అనుకుంటే మీ ఫ్రెండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను వేణుమాధవ్ గారి ఫోటోని అయితే ఇది ఎడిట్ చేసి మీకు స్టిక్కర్ ఫామ్‌లో ఎలా చేయాలనేది చెప్తాను. సో దీనికోసం ఇక్కడ ఏంటి అంటే మొత్తం మనకి కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సర్కిల్, ఒకటి రెక్టాంగిల్, ఒకటి ఆటో క్రాప్, ఇంకోటి ఫ్రీ హ్యాండ్ అనమాట. సో దీంట్లో మీరు ఏం చూస్ చేసుకోవాలి అంటే థర్డ్ ఆప్షన్ అంటే ఆటో క్రాప్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక అదే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ ఫోటోని కట్ చేస్తుంది. ఇలా కట్ చేసిన ఫొటోస్ని మాత్రమే మనం వాట్సాప్ స్టిక్కర్స్గా పెట్టుకుంటే బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ కట్ చేయకుండా కూడా పెట్టుకోవచ్చు, కానీ అంత లుక్ అనేది ఉండదు. అది స్టిక్కర్లా ఉండదు, ఒక ఫోటోలా ఉంటుంది. స్టిక్కర్లా కావాలి అంటే కనుక మీరు బ్యాక్గ్రౌండ్ క్రాప్ చేసుకున్నది మాత్రమే బాగుంటుంది. సో ఇక్కడ ఇంకొన్ని చేంజెస్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. ఇక్కడ వేణుమాధవ్ గారి వెనక కుర్చీ కనబడుతుంది, ఒక సిల్వర్ కలర్ కుర్చీ ఉంది కదా, అది ఉంది. సో అది మీకు వద్దు అనుకోండి, కింద అడ్జస్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎరేజ్ అండ్ రీస్టోర్ అని ఉంటుంది. ఇక్కడ మనం కుర్చీ కనపడకూడదు కాబట్టి కుర్చీని ఎరేజ్ చేయాలి. ఎరేజ్ అంటే చెరిపేయడం అనమాట. సో ఇప్పుడు నేను ఎరేజ్ మీద క్లిక్ చేసి నేను వెనక కుర్చీని అయితే ఇలా రబ్ చేసేస్తాను. అంటే ఆ బ్లూ కలర్ అనేది పోతుంది. సో పోవడం వల్ల యూజ్ ఏంటి అంటే అది స్టిక్కర్లోకి రాదు. సో ఇప్పుడు నాకు ఇలా నచ్చింది, నేనైతే టిక్ మార్క్ కింద క్లిక్ చేస్తున్నా. సో మీరు చూసినట్టయితే కనుక నాకు స్టిక్కర్ ఈ మాదిరిగా వస్తుంది. సో కొన్ని ఫొటోస్ అయితే అది పర్ఫెక్ట్ కట్ చేస్తుంది, కొన్ని ఏంటంటే ఇలా చిన్న చిన్న మార్పులు మీరు చేసుకోవాలి. సో ఇక్కడ మీరు బార్డర్ అని ఉంది కదా కింద, సో థర్డ్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేయగానే అది ఆఫ్లో ఉంటే ఆన్లో చేసుకోండి, ఆన్లో ఉంటే అలాగే వదిలేయండి. సో డన్ అయితే క్లిక్ చేయండి. మీరు ఏమన్నా టెక్స్ట్ రాయాలా అనుకుంటే కనుక రాసుకోవచ్చు. సో నేనైతే ఆహా అని రాస్తున్నాను. సో ఇది మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఈ విధంగా పెట్టాను. మీరేమన్నా సింబల్స్ పెట్టుకోవాలన్నా కానీ అవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ నుండి మీరు ఏది కావాలంటే ఆ చేంజెస్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నేనైతే ఇది క్లిక్ చేసిన తర్వాత పైన సేవ్ క్లిక్ చేస్తాను. సేవ్ క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడండి ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు మీ ఫ్రెండ్ చేస్తున్నారనుకోండి, ఫ్రెండ్స్ అని పెట్టుకోండి. ఏంటంటే ఇది ఒక ఫోల్డర్ నేమ్. ఈ ఫోల్డర్లో ఏంటి అంటే మీరు మీ ఫ్రెండ్స్కి చేసేవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోండి. లేదా మీరు మీ ఫ్యామిలీ స్టిక్కర్లు చేస్తున్నారనుకోండి, ఫ్యామిలీ అని పెట్టుకోండి. లేదా బ్రహ్మానందం గారికి సంబంధించినవి చేస్తున్నారనుకోండి, బ్రహ్మానందం అని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కింద సేవ్ అని క్లిక్ చేయగానే ఇదేం అడుగుతుందంటే ఇది మీ వాట్సాప్కి యాడ్ చేయమంటారా, యాడ్ కావాలి కాబట్టి మనకి యాడ్ అనేది క్లిక్ చేయండి. కింద చూస్తే కనుక ఫ్రెండ్స్ హ్యాస్ బీన్ యాడెడ్ టు వాట్సాప్ అని వచ్చేసింది. సో ఇదైతే నాకు వాట్సాప్లో యాడ్ అయిపోయింది. ఇప్పుడైతే నేను నా స్టిక్కర్స్లోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక నాకు స్టిక్కర్ అనేది వచ్చింది. ఈ స్టిక్కర్ ఇప్పుడు నేను తయారు చేసింది, లేటెస్ట్గా తయారు చేసింది. సో అది వరకు ఏంటంటే ఆహా అని అయితే నేను పెట్టాల, పైన స్టిక్కర్లో, కింద స్టిక్కర్లో ఆహా అని పెట్టాను. సో ఇలా మీరు మీ ఫ్రెండ్స్ది కానీ ఫ్యామిలీది కానీ లేదు పర్సనల్గా లేదు మీదే ఏమన్నా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్న ఫోటోలు ఉంటే వాటిని కూడా ఇలా స్టిక్కర్స్లా యాడ్ చేసుకుని వాట్సాప్లో పంపించుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అయింది అనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.